హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను రైస్ కుక్కర్లో మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నైట్ 10:30 11 అవుతుంది. ఆకలిస్తుంది, ఏమైనా తిందాము అని అనిపించింది. పిల్లలకి అడిగారన్నమాట. గ్యాస్ వాడట్లేదు కదా, సరే అని చెప్పి మ్యాగీ అంటే ఓకే అన్నారు. మ్యాగీ చేస్తున్నాను. చిన్నప్పుడు నేను వాళ్ళు స్కూల్కి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్లో ఆ టైంలో నేను ఇలా చేసి ఇచ్చేదాన్ని అనమాట. అందుకని మమ్మీ నువ్వే చేయి మమ్మీ అన్నారనమాట. మామూలుగా వాళ్ళు చేసేసుకుంటారు. ఇది 2 మినిట్స్, అదే 5 మినిట్స్, 2 మినిట్స్లో అవ్వదులేండి. వాళ్ళు ఈజీగా చేసుకునే రెసిపీ కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. యాక్చువల్గా ఈరోజు నన్ను అడిగారనమాట, చిన్నప్పుడు చేస్తావే అలా చెయ్యి అని. సరే అని ఆలు అప్పుడు ఏంటంటే కూరలన్నీ వేసేసి మ్యాగీ వేసి ఇచ్చేదాన్ని. ఎందుకంటే కూరలు బలం కదా, చిన్నప్పుడు అలా తింటారనేసి ముక్కలు క్యారెట్ బీన్స్ అన్నీ వేసేదాన్ని. అట్లా ఇప్పుడు నేను ఇంట్లో ఆలు ఉంది, సరే ఆలు ఉల్లిపాయ వేసేసి ఒక పచ్చిమిర్చి వేసేసి చేస్తున్నాను అనమాట. 3 తీసుకున్నాను మ్యాగీ, అవి 3 పీసెస్ ముక్కలు తీసుకున్నాను అనమాట. అంటే మేము 3 తిందామని. అప్పుడు నేను తినేదాన్ని కొంచెం, అందుకని నువ్వు తినే పంతైనా చెయ్యి అంటే సరే ఓకే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ కుక్కర్ ఆన్ చేశాను. ఆ తర్వాత దాంట్లో గిన్నె పెట్టాను. డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, కానీ మనం డైరెక్ట్గా చేసుకుంటే ఆ బౌల్ కడిగి మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదే ఇట్లా గిన్నెతో కూడా చేసేసుకుంటే గిన్నెలు కడుగుతూ ఉంటాం కానీ గిన్నెలు చేంజ్ చేస్తూ ఉంటాం కదా అనేసి ఇట్లా చేశాను అన్నమాట. ఈరోజు డైరెక్ట్ గిన్నె కూడా పెట్టేసేయచ్చు, అట్లా కూడా చేయొచ్చు అన్నమాట. అది ఈసారి వీడియోలో చూపిస్తాను. చూసారా, ఫస్ట్ నేను వేసి బౌల్ పెట్టి ఉంచాను. కూర వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను, ఆనియన్స్ వేసాను, ఆలు వేసాను, పచ్చిమిర్చి వేసి కొంచెం మూత పెట్టి ఉంచాను అనమాట. ఉడికిపోయాయి అన్నమాట. ఫ్రై అయిన స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని కొంచెం ఇలా స్పూన్ తోటి కలిపేసి వాటర్ వేసాను. 3 పీసెస్ తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు వాటర్ వేసాను అనమాట. కానీ కొంచెం మ్యాగీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఎందుకంటే నూడిల్స్ లాగా అలా ఉంటే బాగుండదు. నాకు అలా ఇచ్చేదాన్ని చిన్నప్పుడు, అందుకని అలాగే చేశాను. ఇది బాయిల్ అయిపోయాక వాటరు అవన్నీ ఉడికిపోయాయి చూసారా. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ మ్యాగీ ముక్కలు చేశాను కదా, అంటే మరీ అది నూడిల్స్ లాగా ఇట్లా తీగలుగా కాకుండా నేను ముక్కలు చేసేసి ఇచ్చేదాన్ని చిన్నప్పుడు. అలాగే చేశాను సేమ్. ఈ పౌడర్ వేసేసాను ఫస్ట్, మ్యాగీ మసాలా కట్ చేసి. మార్నింగ్ పొద్దున్నే చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నాక అప్పుడు 2 రూపీస్ మ్యాగీ ఉండేది, చిన్న ప్యాకెట్. ఆ ప్యాకెట్ చూపించగానే వెంటనే రెడీ అయిపోయేవాడు మా వాడైతే స్కూల్కి. ఇదే చేస్తాను ఇప్పుడు అనగానే అది అక్కడ పెట్టి మంచిగా రెడీ అయిపోయి వచ్చి తినేసేవాడు కూడా. లంచ్లోకి ఇదే పెడతాను అని చెప్పేదాన్ని. ఒక్కోసారి లంచ్లోకి అది ఇచ్చేదాన్ని, లేకపోతే ఎక్కువ పెరుగన్నం పప్పన్నం అట్లా పెట్టించేదాన్ని అనమాట. అట్లా మ్యాగీ చూపించే నడిపించుకొని స్కూల్ నుంచి తీసుకొచ్చేదాన్ని ఆ ప్యాకెట్లు తీసుకెళ్ళి. అట్లా ఇప్పుడు చూసారా మంచిగా కలిపేశాను. ఇప్పుడు ఇది బాగా కుక్ అయిపోయాక మనం ముక్కలు చేసిన మ్యాగీ వేసేస్తున్నాను. అలాగే వేసేసామంటే మనకు కొంచెం ఇలా స్పోక్తో తినాల్సి ఉంటుంది, బాగుంటుంది. అలా ఇష్టపడితే అలా వేసేసుకోవచ్చు, లేదు ఇలా ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉంచాను. 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా అయింది. ఎందుకంటే ఇందాక ఒక 5 మినిట్స్ అయింది కదా కూరలు ఉడకడానికి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనమాట. సగం మంది జనాలు ఈ మ్యాగీ తిని బతికేస్తున్నారు కదా. నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకా అప్పటికప్పుడు ఆకలేసిందంటే అప్పుడు ఉంది ఎదురుగుండా అనేసి మ్యాగీ ప్యాకెట్
సరే అని మ్యాగీ చేస్తానన్నాను. చూసారా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో క్యారెట్, బీన్స్, ఆలు ఇవన్నీ వేసామంటే పిల్లలకి హెల్దీ అన్నమాట. అందుకని చూసారా మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. కప్లో సర్వ్ చేసేసుకుంటున్నాము. కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది. కూర ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను ఒక ఆలు, ఒక ఆనియన్ తరిగాను చెప్పాను కదా.